మన హిందూ ధర్మాన్ని ఎంత భ్రష్టు పట్టించారంటే, దీక్ష అంటే ఏంటండి? ఆయన పెట్టుకుని మనందరూ స్టేటస్లు దిగడం కాదు. నేను ముస్లింనండి. తిరుపతి దేవస్థానానికి చాలాసార్లు వెళ్ళాను. అప్పుడు లడ్డు తిన్నాను, ఇప్పుడు లడ్డు తిన్నాను. అప్పటికి ఇప్పటికి మేము కూడా మాలేసుకుందాం అనుకోండి పవన్ కళ్యాణ్ లాగా. ఎందుకంటే పరిపాలన అయ్యేటప్పటికి బ్రిడ్జ్ అయ్యింది. ఇక్కడ 6 లక్షల రూపాయలు ఏం చేసినా చెల్లుతుందని ఒక అధికార అహంభావంతో వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ భక్తులు కష్టాలు. ఇప్పుడు టీటీడీ లడ్డు వివాదం మనం చూస్తూ ఉన్నాం కదా, రోజుకొక నిజం బయటపెడుతున్నారు. ఇరు పార్టీల నేతలు కూడా దాని గురించి పరస్పర వాదనలు అయితే చేసుకుంటున్నారు. ఇది 100 రోజుల పాలన డైవర్ట్ చేయడానికే ఈ టీటీడీ లడ్డూని వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా స్పందిస్తారు? ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో 100 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఈ లడ్డు ఏదైతే ఉన్నదో తిరుపతి లడ్డు తాలూకు విషయం లేవనెత్తడం జరిగింది. ఈ 100 రోజుల పాలన చూస్తే మీరు మరి 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీస్కి గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఈ నెలకి జీతాలు కూడా పడలేని పరిస్థితి, 2 నెలలకి 3 నెలలకి ఇచ్చే పరిస్థితి. ఈవేళ 100 రోజుల పాలనలో మీరు చూడండి, అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా సంక్షేమ పథకాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఉన్నది, చేస్తారు. వాళ్ళు ఏదైతే 100 రోజుల పాలన గురించి కాకుండా 5 సంవత్సరాల గురించి మీరు చూడండి. ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటే మీకు ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అన్నది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు చూస్తే మరి రాష్ట్రం అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, రెండు కళ్ళలో చూసే పరిస్థితిని వీళ్ళు చూస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది ఉన్నది. కనీసం మనం ఎక్కడి నుంచైనా అప్పు తేవాలంటే కూడా ఏమెట్టి తేవాలన్నది కూడా పరిస్థితి లేని పరిస్థితి ఇక్కడ ఉన్నాం. మన రాష్ట్రంలో ఏమన్నా ఎక్కడి నుంచన్నా అప్పు వచ్చి అభివృద్ధి చేద్దామంటే కూడా ఏమి పెట్టడానికి కూడా అన్ని తాకట్లలోనే ఉన్నాయి. ఇంత గొడ్డుకాల పరిస్థితిని వీళ్ళు కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటూ ఉన్నది. దాన్ని జాగ్రత్తగా మీరు ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. మరి రాష్ట్రంలో ప్రభుత్వం జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం మరి ముందుకు పోతూ ఉంటుంది. కంపల్సరిగా ఏదైతే మీరు జనసేన, టీడీపీ కూటమికి మీరు ప్రభుత్వం అప్పచెప్పారో ఆ ప్రభుత్వం బాధ్యత ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తుందని చెప్పేసి గ్రామ సభలు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఒకేసారి పెట్టి ప్రపంచ రికార్డ్ అనేది క్రియేట్ చేశారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? మేము ఎంతో కాలం నుంచి మేము రాజకీయం చూస్తూ ఉన్నాం. నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. ఇప్పుడు 99లో కూడా నేను మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశాను. వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు చేశాను. నేను ఎప్పుడూ కూడా ఇంతకాలంలో ఎప్పుడు కూడా గ్రామ సభలు స్టేట్లో ఒకేసారి జరగడం, ఒకే రోజు జరగడం అన్నది ఇది ప్రపంచ రికార్డు అని గడిచి చెప్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ పంచాయతీల్లో ప్రెసిడెంట్లు ఉన్నారో ప్రెసిడెంట్లకు కూడా గత ప్రభుత్వంలో ఎవ్వరికి కూడా ఈయన ప్రెసిడెంట్ అనిగా గుర్తింపు లేని పరిస్థితి ఈ వైసీపీ గవర్నమెంట్ ఉన్నది. ఈవేళ ప్రెసిడెంట్ అంటే గ్రామానికి ప్రెసిడెంట్ అంటే ప్రథమ పౌరుడు. ఆయనకి ఇవ్వాల్సిన హక్కులు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి ఒకటే చెప్తా ఉన్నారు, ప్రెసిడెంటు ప్రథమ పౌరుడు, వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాలి. ఈ హక్కులు కాల రాయడానికి ఎవరిది కాదు, ఇది రాజ్యాంగంలో రాసి ఉన్నది. కాబట్టి మీరు ఏదో రకంగా చేసేసిన పాలన కాదు ఇది. ఇది మటుకు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మటుకు ప్రతి ఒక్కరికి అందరి హక్కులు కాపాడుతూ ఉంటుంది. మరి అలాగే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ విలువలు కూడా కాపాడుతూ ఉంటుంది. అలాగే ప్రజల విలువలను కూడా కాపాడుతూ ఉంటుంది. ఇది కూటమి ప్రభుత్వం చేసే బాధ్యత తీసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తాం. మరి పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల దీక్ష అని చెప్పి చేపట్టారు కదా, దీని గురించి ఏమైనా టీటీడీ లడ్డు వివాదంలో? పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తూ ఉన్నారు. మరి ఇంతకు ముందు కూడా వారాహి దీక్ష కూడా చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రజా శ్రేయస్సు కోసమే మరి పైనుంచి భగవంతుడు కూడా ప్రజలందరినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని, అనేక రకాల మన స్టేట్ గవర్నమెంట్ మన ప్రభుత్వం బాగుండాలని ప్రజా శ్రేయస్సు కోసమే మరి పవన్ కళ్యాణ్ గారు దీక్షలు చేస్తారని చెప్పేసి ప్రజలు ఎవరైనా కానీ ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా పేదలైన ధనికులైనా చేతులెత్తి దండం పెట్టి ఒక డాక్టర్కి తర్వాత భగవంతుడికి. అటువంటిది డాక్టర్ విషయం వచ్చేసరికి ఎలాగా మోసాలు జరుగుతాయి. కానీ
ఒక్క నమ్మకం ఉంచేదల్లా భగవంతుడి విషయంలోనే. కానీ ఆ భగవంతుడి దగ్గర కూడా మోసం జరుగుతుందంటే దీనికన్నా నీచమైనటువంటి దుస్థితి మన హిందూ ధర్మంలో దౌర్భాగ్యమని చెప్పుకోవాలి. ఇంతవరకు ఎవరు నిలదీయలేదు, నిలదీసే వాళ్ళని కూడా ఎవరు కూడా ప్రోత్సహించరు కూడా. ఈ మధ్య కాలంలో గత 5 సంవత్సరాలుగా తిరుమలకి వెళ్ళారా మీరు? లేదు మేడం, లేదు. కాకపోతే ఫాలో అప్ అవుతూ ఉంటాం. అంటే అప్పుడుకి ఇప్పటికి దర్శనం క్వాలిటీ ఇప్పుడు గత 5-6 సంవత్సరాల క్రితం క్వాలిటీ వేరు ఉండేది, తర్వాత క్వాలిటీ మారింది కూడా. ఎందుకంటే మేము వెళ్ళే మాకు ప్రసాదం వస్తూ ఉండేది అండి. సో దాన్ని బట్టి మనం టాలీ చేసుకుంటే క్వాలిటీ విషయంలో అయినా అక్కడ క్వాంటిటీ విషయంలో కూడా తేడా ఉంది. ఎన్నో వీడియోల ద్వారా ఇవి వస్తూ ఉంటాయి కానీ అవన్నీ మరుగున పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే పైన రాజకీయాలు ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి. సో కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కానీ ఇటువంటి అనర్థాలకు దారి తీయకుండా మన హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి ఒక రూపకల్పన చేయాలని ఒక ఆశిస్తూ తిరుమల తిరుపతి లడ్డు అంటే చాలా ఆ ప్రసాదాన్ని కూడా ఎంతో భక్తితో పార్వస్యంతో తింటూ ఉంటారు. అలాంటి తిరుమల లడ్డులో ఇలాంటి జంతు కళేబరాల నుంచి తీసిన కొవ్వుని కానీ అది నెయ్యిలో కల్తీ చేసి వాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే విశ్వం అండి, మొత్తం విశ్వంగా ఆయన కలియుగ దైవం. కలియుగం స్టార్ట్ అయిన నుంచి ఉన్న కలియుగ దైవం అండి ఆయన. మెయిన్ మనకు దర్శనం అయినా అవ్వకపోయినా నాకు లడ్డు అంటే చాలా పవిత్రమైనది. ఎందుకంటే దానికి ఉపయోగించే సామాగ్రి కానీ అసలు తిరుమల అంటేనే ఒక ఆధ్యాత్మిక చింత. అందులో ఆయనకు వాడే పుష్పాల దగ్గర నుంచి నైవేద్యాల దగ్గర నుంచి వడ లడ్డు ఇవన్నీ కూడా గోశాల దగ్గర నుంచి వచ్చే ఆవు నెయ్యితో మాత్రమే చేయాలి. కాకపోతే ఈరోజు మన హిందూ ధర్మాన్ని ఎంత భ్రష్టు పట్టించారంటే దాన్ని వెలికి తీశారు. ఇప్పుడు దీనివల్ల ఇంకా మనకి చాలా అనర్థం తగ్గింది అనుకోవాలి. ఇంకా మన డిప్యూటీ సీఎం గారు, మన పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఆయన పశ్చాత్తాపడుతున్నారు. దీక్ష అంటే ఏంటండి, ఆయన పెట్టుకుని మనందరూ స్టేటస్లు దిగడం కాదు, పశ్చాత్తాపం పడుతున్నారంటే చేసిన తప్పుకి మనం దాన్ని ఎలా ప్రచారం చేయాలని. కాకపోతే ఏడుకొండలవాడు ఏది వదిలేయడండి, ఆయన కర్మని మాత్రం వదలదు. మనం ఏది చేసేసినా ఆయన చూస్తూ ఉంటాడు. అసలు పరమ పవిత్రమైన ఆ నల్లమల్ల అడవులు, ఆ కొండలు ఎక్కేటప్పుడు ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరు ఉంటుంది. నీలాద్రి, శేషాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, ఇట్లా అన్ని పేర్లతో పరమ పవిత్రంగా యుగాల నాటి నుంచి ఉన్న ఆ తిరుమల లడ్డు విషయంలో జంతు కళేబరాలు అనేది వాడటం అనేది విషయం కనులు ఇంకా ఎవరూ చూడలేదు, చేయలేదు, చెందలేదు. కానీ దానికి ఎవరైతే బాధ్యులో వాళ్ళు మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి వదలరండి, ఖచ్చితంగా శిక్షార్హులు. దాని గురించి ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. హిందూ ధర్మాన్ని కాపాడాలని మేమందరం కూడా చాలా ఇదవుతున్నామని మనసులో ఉంది. కాకపోతే నేను పొద్దునుంచి కూడా అనుకుంటున్నాను, నేను కూడా స్టేటస్లు అవి పెడితే స్టేటస్ వల్ల ఏమీ మార్చలేమండి. కాకపోతే మీరు మంచి థాట్తో మీ టీవీ వాళ్ళు వచ్చి ఇలా అడగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా మనసులో మాట కూడా చెప్పాను. దీని గురించి అయితే మనుషులు వదిలేసిన పంచభూతాలు వదలవండి. ఈ దేహం పంచభూతాలతోనే వస్తుంది కాబట్టి పంచభూతాలు కూడా ఏది వదలదండి. కర్మ తిరుమలకి వెళ్తూ ఉంటారమ్మా? వెళ్తూ ఉంటామండి, సేవలకు వెళ్తూ ఉంటాము. సో ఈ 5 సంవత్సరాల్లో మీకు లడ్డు తేడా అనేది ఏమన్నా క్వాలిటీ తగ్గడం కానీ టేస్ట్లో తగ్గడం కానీ అనేది ఏదైనా తెలిసిందా మీకు? తెలుస్తుందండి. ఎందుకంటే యాక్చువల్లీ ఆ వంటశాలలో లడ్డు తయారు చేసేటప్పుడే 1 కిలోమీటర్ దూరం ఆ యొక్క వాసన సుగంధం వస్తూ ఉంటుంది. కళ్యాణం చేయించుకుని లడ్డు కావాలండి, లడ్డు ప్రసాదం తెచ్చారని కళ్ళకు అద్దుకుని చాలా పరమ పవిత్రంగా తీసుకుంటాం. కాకపోతే మరి ఇది ఏదైనా అధర్మం ఉంది కాబట్టి బయటకు వచ్చిందండి, నిప్పు ఉంది కాబట్టి పొగ బయటకు వచ్చింది కాబట్టి దీని గురించి కూడా జరుగుతుంది ప్రత్యామ్నాయంగా. అది అంతా కూడా ఏడుకొండలవాడు చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది చాలా అపవిత్రమైనటువంటి కార్యక్రమం అండి. దీన్ని క్షమించరానటువంటిది. ఈ రకంగా చేయడం మాత్రం హిందూ సమాజంలో ఇది చాలా బాధ కలిగించినటువంటి విషయం. ఇలాంటిది ఇంకోసారి మరోసారి జరగకుండా టీటీడీ టెంపుల్ వాళ్ళు కానీ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని పర్యవేక్షించాలని మేమందరం కూడా హిందూ సమాజం నుంచి కోరుకుంటున్నామండి. మీరు టీటీడీ వెళ్తూ ఉంటారండి తిరుమల దేవస్థానానికి? వెళ్తుంటామండి. గత 5 సంవత్సరాలకి ప్రీవియస్గా కూడా మీకు లడ్డూలో ఏమైనా డిఫరెన్స్ అనేది కనిపించిందా? యాక్చువల్గా లడ్డూలో డిఫరెన్స్ అనేది అది చెప్పినప్పుడు మాత్రమే తెలుస్తుందండి. తెలియనప్పుడు దాంట్లో పెద్దగా దాన్ని గుర్తించలేం కదా. మంచి ఏంటి చెడు ఏంటి అనేది దైవశాఖ వాళ్ళే దాన్ని గుర్తించి దాన్ని చేసి ఉన్నట్లయితే బాగుండేది అనేది మా అభిప్రాయం అండి. దాంట్లో నుంచి నేను ముస్లింనండి, తిరుపతి దేవస్థానానికి చాలాసార్లు వెళ్ళాను. అప్పుడు లడ్డు తిన్నాను, ఇప్పుడు లడ్డు తిన్నాను. అప్పటికి ఇప్పటికి చాలా టేస్ట్ తేడా ఉంది. అప్పుడు చాలా బాగుండేది,
ఇప్పుడు అంత తృప్తికరంగా లేదు. కానీ దాన్ని ప్రభుత్వం వాళ్ళు కానీ అధికారులు కానీ పట్టించుకొని కొద్దిగా మంచిగా పర్ఫెక్ట్గా చేసేట్లయితే బాగుంటుంది. అది మా ఆలోచన. సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి ఆ శ్రీవారి సన్నిధిలోనే ఇంత పెద్ద అపచారం జరిగింది అంటే గత కాలంలో మనం చూస్తే అంతర్వేదిలోనూ ప్రతి ఆలయాల్లోనూ హిందూ దేవాలయాల మీద విచ్చలవిడిగా అసలు హిందువులు అన్న వాళ్ళని సమాజంలో ఉండకూడదేమో, అసలు హిందువులు అంటే వీళ్ళు ఒక మత మార్పిడి చేసేవాళ్ళేమో అన్నట్టుగా భావించి హిందువుల ఉనికిని కూడా పూర్తిగా నాశనం చేసేలా తయారయ్యారు. ఇలాంటి కార్యక్రమాలు లేకుండా ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇప్పుడైనా సరే కనీసం హిందువులందరూ మేల్కొని మన ధర్మం, మన హైందవ ధర్మం ఎంత గొప్పదయా అంటే ఈ ధర్మాన్ని ఆచరించి చూస్తే ప్రతి విలువ ప్రతి మనిషికి తెలుస్తుంది. మనం చెట్టుని పుట్టని ప్రతి దాన్ని కూడా దైవంగా భావిస్తాం. అలాంటి ఈ సమాజంలో సాక్షాత్తు ఆ శ్రీవారి సన్నిధిలోనే అపచారం జరిగింది అంటే అది ప్రతి ఇంటిలోనూ ప్రతి మనిషికి జరిగింది అని భావించి ఎప్పుడైతే ప్రతి హిందువు మేల్కొంటాడో అప్పుడు హైందవ సమాజం మెరుగుపడుతుంది అనేది నా భావన. మేమైతే చాలా బాధాకరమైన విషయం అండి ఇదైతేని. గత ప్రభుత్వం వైసీపీ 5 సంవత్సరాల పాలనలో చాలా అవినీతులు జరిగినాయి. కాకపోతే దేవుడిని కూడా చూడకుండా దేవుడు కార్యక్రమాల్లో కూడా చాలా అవినీతులు పాల్పడ్డారు. అలాంటి ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు మీద కూడా మామూలుగా జంతు కళేబరాలతోటి కొవ్వులతోటి నూనెలు తయారు చేసి మామూలుగా నెయ్యిలు తయారు చేసి చాలా అపవిత్రం చేశారండి. అది మామూలు హిందూ ధర్మం అంతా చాలా మొత్తం ప్రపంచం అంతా కూడా చాలా చెప్పుకోదగ్గ బాధాకరమైన విషయం ఇది. ఇలా వైసీపీ పాలన ఇంత మరీ దారుణంగా ఇలా దేవుడి మీద కూడా బురద జల్లే విధంగా ప్రవర్తిస్తారని ఎవరూ అనుకోలేదు. జనాలు అందరూ కూడా చాలా నమ్మకంతో ఓట్లేసి గెలిపించి 151 సీట్లు గెలిపించి ఇచ్చారండి జగన్ గారికి. కానీ చాలా అవినీతి పాలన అయితే జరిగింది 5 సంవత్సరాల్లో కూడానే. తిరుపతిని కూడా వదలలేదు అసలు. గత 5 సంవత్సరాలుగా మరి మీకు లడ్డూలో ఏమైనా తేడా అనేది తెలిసిందా? టేస్ట్ కొంచెం తేడా వచ్చింది సార్. కాకపోతే ఈ గవర్నమెంట్ వ్యతిరేకించే ప్రజలు ఏం చేయగలరండి? తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూని యానిమల్ ఫ్యాట్తో తయారు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా, దీనిని ఒక హిందువుగా ఎలాగా మీరు సమర్థిస్తారు? మేము చాలా బాధపడ్డాను నేను. ఎందుకంటే ఎవ్రీ మంత్ నేను టెంపుల్కి వెళ్ళేవాడిని తిరుపతి దేవస్థానానికి. వెళ్తే ఫస్ట్ మనం తిరుపతి అంటే తిరుపతి లడ్డు, ఆ లడ్డుని ఒక ప్రసాదంగా మనం తీసుకుంటాం. కానీ ఇందులోనే ఆవు కొవ్వు ఇవన్నీ ఉండడం చూసి చాలా బాధపడ్డాను. మేము కూడా మాలేసుకుందాం అనుకోండి పవన్ కళ్యాణ్ లాగా. ఎందుకంటే మేము కూడా చాలా తప్పులు చేసాం. లడ్డు ఎవ్రీ మంత్ నేను టెంపుల్కి వెళ్ళేవాడిని. వెళ్ళి తీసుకొచ్చి మొన్న కూడా మేము కళ్యాణ లడ్డూలు 6 లడ్డూలు తీసుకొచ్చి జనం అందరికీ పంచిపెట్టాను. మా ఆఫీసులో కూడా పంచిపెట్టాం. కానీ ఇది తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మనతో పాటు అందరికీ పంచాము, ఈ పాపం మనకు కూడా తగులుతుంది. ఈ పాపం చేసింది ఫస్ట్ జగన్, తర్వాత ఈవో ధర్మారెడ్డి గారు కుమారుడు ఎలాగా చనిపోయాడు. ఆ పాపం ఎవరు వెంకటేశ్వర స్వామి ఊరికే వదలడు, అందరికీ శిక్ష పడేటట్టు చేస్తారు. మరి 100 రోజుల పాలనని డైవర్ట్ చేయడానికి ఈ టీటీడీ లడ్డు వ్యవహారం తెరపైకి తీసుకొచ్చారని చెప్తున్నారు కదా, దీన్ని ఎలా ఎవరో చెప్పట్లేదండి. ఓన్లీ జగన్ తొత్తులు చెప్తున్నారు. అలాగే రోజా చెప్తుంది. రోజా ఏముంటుంది, మేము చాలా మంచి పరిపాలన ఇచ్చామంటుంది. ఏమి ఇచ్చిందని మంచి పరిపాలన? ఒక ఎంప్లాయీస్కి టీచర్స్కి 10వ తారీఖు కానీ 15వ తారీఖు కానీ శాలరీస్ ఇచ్చేవారు. ఇప్పుడు 30% శాలరీస్ ఇస్తున్నాం. అలాగే పింఛనీలండి 1వ తారీఖు కాకుండా 31వ తారీఖునే ఇస్తుంది ఈ గవర్నమెంట్. 10 వికలాంగులకు కానీ వితంతువులకు కానీ అందరికి 31వ తారీఖునే పింఛను ఇంటికి వెళ్ళి తెల్లవారుజామున డోర్ కొట్టి మరీ ఇస్తున్నారు. ఇంక వీళ్ళకి పరిపాలన ఏం కావాలండి? రోడ్లు వేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ రోడ్డు వేయారండి? ఇక్కడ మాకు సామలకోటకినండి పిఠాపురానికి రోడ్డు వేయడానికి చిన్న బ్రిడ్జి బాగా అయితే దానికి 10 లక్షలు పెడితే బ్రిడ్జ్ అయిపోద్ది. ఆ బ్రిడ్జ్ వేయడానికి 6 సంవత్సరాలు పెట్టింది ఆయనకి. ఎప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం మొదలుపెట్టారు, పరిపాలన అయ్యేటప్పటికి బ్రిడ్జ్ అయ్యింది. ఇక్కడ 6 లక్షల రూపాయలు బ్రిడ్జ్ చేయడానికి అన్ని పెడతారు. ఇంకా ఆయన అసలు గవర్నమెంట్ ఏం చేసింది? అది అసలు ఈ 5 సంవత్సరాలు ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ఈ ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ గారు అయితే మరి 11 రోజులు దీక్ష చేపట్టారు. అలాగే ఆలయ శుద్ధి కార్యక్రమం ఇది చేపట్టారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచి కార్యక్రమం అండి అది. మేము కూడా ఆ కార్యక్రమంలోనే పాల్పంచుకుంటాం. మేము కూడా రేపు ఎల్లుండి మేము కూడా ఆ దీక్ష తీసుకుంటామండి. టీటీడీ లడ్డు కల్తీ విషయంలో కూటమి ప్రభుత్వం కావాలనే వాళ్ళ సూపర్ 6 పథకాలు కానీ వాళ్ళ 100 రోజుల పరిపాలన సరిగ్గా జరగలేదని ఈ విషయం తెరపైకి తీసుకొచ్చారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎలా సమర్థిస్తారు?
ఇప్పుడు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆలయం అండి. ఇప్పటికి వచ్చి ఆ ఆలయం మీద చిన్న మచ్చ కూడా రాలేదండి. ఈ వైసీపీ ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లడ్డు విషయం అనేది తెర మీదకి వచ్చిందండి. అది రీసెంట్గా అప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జరిగిన చిన్న అన్యాయం కాదండి. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయాన్ని భ్రష్టు పట్టించారండి. 5 సంవత్సరాల్లో వీళ్ళు తెలియకుండా అధికార మదంతో ఏం చేసినా చెల్లుతుందని ఒక అధికార అహంభావంతో వీళ్ళు ఏం చేశారంటే ఒక పవిత్రమైన దేవాలయాన్ని భ్రష్టు పెట్టించారండి. అంతేకాకుండా మేము తిరుపతి దర్శనానికి వెళ్ళామండి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ భక్తులు కష్టాలు చూసి, ఇబ్బందులు చూసి, ఎప్పుడూ కూడా గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇంత అన్యాయం జరగలేదు, మనిషి చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము ఎదుర్కొంటున్నాము, మళ్ళీ ఈ టెంపుల్కి రావాలంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఉండగా రాకూడదు అనే విధంగా భక్తుల మాటల్లో మేము ఉన్నామండి. ఎందుకంటే చాలా ఇబ్బందులు పెట్టారండి. ఒకటి కాదండి, ఒక అన్నదాన కార్యక్రమంలోనే కాదు, క్యూ లైన్లోనే దానిలో కాదు, ఒక దర్శనం దాన్ని కమర్షియల్ చేస్తారండి. ఒక వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, ఎమ్మెల్యే లెటర్ ద్వారాగా 10 మందిని ఆ లెటర్ వాళ్ళు అమ్ముకోవడం, ఇలా ఒక కమర్షియల్ వేలోనే చేసేసి ఈ దేవాలయం నిజంగా వాళ్ళు డబ్బులు దాచుకోవడం అనే విధంగా వెళ్ళారు తప్పండి ప్రజలకి మంచి చేద్దాం, భక్తులకి ఇలా చేద్దాం అనుకోలేదండి. తర్వాత ఈ లడ్డూ ప్రసాదం విషయం మేము నిజంగా బాధ కలిగిస్తుందండి. అలాంటి వ్యక్తులు వైసీపీ ఎప్పుడైతే ఈ వ్యక్తులు ఉన్నారో లడ్డూని భ్రష్టు పట్టించారో, ఈ లడ్డూని తీసుకొచ్చి మేము ప్రజలకి పంచిపెట్టి, కొంతమంది హిందూ మతాన్ని నమ్మే వాళ్ళకి పంచి, మా చేతులతో ఈ గొడ్డు మాంసం, ఈ చేప సంబంధించి నీసి పదార్థాలకు సంబంధించి నెయ్యి ఏదైతే ఉందో మా చేతితో మేము ప్రసాదం ఇచ్చి చాలామందిని అపవిత్రం చేశాను. చాలా బాధ అనిపిస్తుందండి. దానికి మేము తీవ్రంగా దేవాలయాలకు వెళ్ళి ఈ చేసిన పాపాన్ని పాదగళ్ళి స్నానం చేసి దేవుడా క్షమించని వేడుకోవాలని కోరుకుంటున్నామండి. తర్వాత ఈ 100 రోజుల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటున్నారు చూసారండి. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం పోయిందో ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం వచ్చింది, చెడు ప్రభుత్వం పోయింది అనే భావనలో అయితే ఉన్నారండి. ఈ 100 రోజుల్లో కూడా పెన్షన్ విషయంలోనే కాదు, లేకపోతే ఇది డిఎస్సి తీయడంలో కాదు, తర్వాత మొన్నండి వరద ప్రాంతాలు, మొన్న విజయవాడలో కానీ మా గొల్లపురంలో కానీ వరదలు వచ్చాయండి. వరదలు వచ్చినప్పుడు కూడా నిజంగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదండి. గొల్లపురంలో ఇప్పుడు వచ్చి నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను, ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి, ఏ రోజు బోటు చూసింది లేదండి. గత ఈ ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ కాన్సెన్సీ అని ఈ కాన్సెన్సీలో ఎప్పుడైతే వరదలు వచ్చాయో ఏ ప్రభుత్వం లేనంత ఇదిగా సేవలు అందించారండి ప్రభుత్వం. నిజంగా హ్యాట్సప్ చెప్పాలండి ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ. ఎందుకంటే ఇప్పుడు వచ్చి బోటు అనేది నేను చూడలేదండి. బోటు మీద ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా ఎంత సేవ చేశారంటే, అధికారులు అయితే అవ్వచ్చు, మన ప్రభుత్వం అయితే అవ్వచ్చు, జనసేన పార్టీ నాయకులు అయితే అవ్వచ్చు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తన వంతు సాయంగా ఇది నా పని, నా ఊరు, నా గ్రామం, నా ప్రజలు అన్న విధంగా పనిచేశారు తప్ప ఇలా ఈ ప్రభుత్వం నిజంగా హర్షించదగ్గ విషయం అండి. చాలా గొప్ప ప్రభుత్వం, బాగా చేస్తున్నారు పరిపాలన. ఈ 100 రోజుల ప్రభుత్వం ఇలా ఇంకా అభివృద్ధి విషయంగా ఇంకా మంచి పనులు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నామండి. చేస్తారు కూడా, నమ్మకం మాకుందండి.